ఆంధ్రప్రదేశ్కు మళ్లీ వర్షాలు తప్పడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం యూపీ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతంలో నైరుతి పశ్చిమ దిశలుగా గాలులు బలంగా వీస్తున్నాయని ఐఎండీ వివరించింది. వచ్చే 2 రోజులు ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించనున్నాయి. సముద్ర తీరం వెంబడి గాలులు వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలోని కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు.